ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2 సార్లు సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణ పూర్తి కాగా ఈ రోజు కూడా విచారణకు ప్రభాకర్ రావు సహకరించకపోతే సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. గత ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. నిన్న ప్రణీత్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించనున్నారు. నిన్న ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2 సార్లు సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావు సిట్ అధికారులకు ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణ పూర్తి కాగా ఈ రోజు కూడా విచారణను ప్రభాకర్ రావు సహకరించకపోతే సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. గత ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. నిన్న ప్రణీత్ రావు సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించనున్నారు. నిన్న ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2 సార్లు సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణ పూర్తి కాగా ఈ రోజు కూడా విచారణను ప్రభాకర్ రావు సహకరించకపోతే సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. గత ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. నిన్న ప్రణీత్ రావు సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే సిట్ కార్యాలయం దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, ఏంటి అంటే ఇప్పటికే 2 సార్లు విచారించారు, 3వసారి కూడా సహకరించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో సిట్ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే మళ్ళీ ఎటువంటి గైడ్లైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? రైట్ రాజేంద్ర, ఏదైతే సిట్ అధికారుల ముందు కొద్దిసేపటి కిందటే ప్రభాకర్ రావు హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి ఇది 3వసారి. ఎందుకంటే 9వ తేదీన ఒకసారి పిలవడం జరిగింది, 11వ తేదీన 2వసారి పిలిచారు, ఈ రోజు 3వసారి పిలవడం జరిగింది. అయితే మొదటిసారి పిలిచిన సమయంలో ఆయన యుఎస్ నుంచి ట్రావెల్ చేసుకుని రావడం కొంత బడలికగా ఉండడంతో ఇటు సిట్ అధికారులు కూడా పెద్దగా ఆయన్ని ప్రశ్నించలేదు. కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా వాటికి పెద్దగా సమాధానం ప్రభాకర్ రావు నుంచి రాబట్టలేకపోయారు. ఇక 2వసారి అంటే మొన్న 11వ తేదీన సిట్ విచారణకు హాజరైన సమయంలో మాత్రం 8 గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. ప్రధానంగా ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో హార్డ్ డిస్క్ ల వ్యవహారం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన ప్రధానంగా ప్రశ్నించింది. అయితే ఓవరాల్ గా కూడా వాస్తవానికి ప్రతిసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వాస్తవానికి ఎక్కడా కూడా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి జడ్జిలది ఎందుకు చేయాల్సి వచ్చింది, అలాగే ఎవరైతే లీడర్లకు సంబంధించి అంటే పొలిటికల్ లీడర్లకు సంబంధించి ఇటు ధర్మపురి అరవింద్ తదితర కీలక బీజేపీకి సంబంధించిన లీడర్లు అన్ని ఫోన్లు కూడా ట్యాప్లు అయితే చేయడం జరిగింది. దాదాపుగా 10,000కి పైగా
ఫోన్ ట్యాపింగ్లు చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైన ప్రశ్నించడం జరిగింది. మరోవైపు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలోనే చాలా వరకు హార్డ్ డిస్క్లన్నీ కూడా అంటే ఎప్పుడైతే 2023 ప్రభుత్వం అధికారం కోల్పోవడం జరిగిందో కొత్త ప్రభుత్వం వస్తుంది, రిజల్ట్స్ వచ్చిన వెంటనే హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా తగలబెట్టి మూసీ నదిలో పడేయడం జరిగింది. మూసీ నదిలో ఎందుకు పడేయాల్సి వచ్చినది అనే దానిపైన కూడా ప్రశ్నించడం అయితే జరుగుతోంది. ఇప్పటి వరకు కూడా సిట్ కి ఏమాత్రం ప్రభాకర్ రావు అయితే సహకరించట్లేదు. మరోవైపు నిన్న ప్రణీత్ రావుని దాదాపుగా మధ్యాహ్నం సమయంలో విచారించడం జరిగింది. దాదాపుగా అక్కడ కూడా 6 గంటల పాటు కూడా విచారించడం జరిగింది. అప్పుడు ఆయన డీఎస్పీగా ఉన్నారు. అప్పుడు డీఎస్పీగా ఉన్న సమయంలో ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏవైతే అవన్నీ కూడా తగలబెట్టి మూసీలో పడేయడం జరిగిందో వాటికి సంబంధించి ఆదేశాలు ఎవరిచ్చారు అనే దానిపైన మొత్తం కూడా నిన్న ప్రణీత్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ప్రణీత్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో కూడా చాలా కీలకమైన విషయాలు ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. పూర్తిగా కూడా తాము ఏ పని చేసినా కూడా ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావే పూర్తి స్థాయిలో తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆదేశాలను ఇచ్చినట్టే తాము పాటించామంటూ కూడా నిన్న ప్రణీత్ రావు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏమాత్రం సహకరించట్లేదు ప్రభాకర్ రావు. ఇదే పరిస్థితి కొనసాగితే వాస్తవానికి సుప్రీంకోర్టులో ఆగస్టు 5వ తేదీ వరకు కూడా నాట్ టు అరెస్ట్ అనేది ఒకటైతే తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి 5వ తేదీ వరకు కూడా పోలీసు సిట్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయకూడదు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. తమ రిమాండ్ కి ఇవ్వాలి అని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఫర్దర్ గా ఈ రోజు ఇప్పటివరకు కూడా జరుగుతున్న విచారణలో కూడా ఎలాంటి సమాచారం కూడా ఇప్పటివరకు కూడా రాబట్టట్లేదు. చాలా విషయాల వరకు కూడా తనకు గుర్తు లేదు, మరిచిపోయాను అనే విషయాలే చెప్తూ వస్తున్నారనేది లోపల నుంచి మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి నెక్స్ట్ సిట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైతే నెక్స్ట్ విచారణ పిలుస్తారో విచారణ పిలిచిన తర్వాత అప్పుడు కూడా సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా మూడో రోజు కూడా ఇప్పుడు అంటే మూడోసారి ఆయన్ని విచారణ పిలిచారు. విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. రాజేంద్ర అయితే అంటే ఇప్పటికే ప్రణీత్ రావును విచారించిన నేపథ్యంలో ప్రణీత్ రావు ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటివరకు కూడా 4 అరెస్ట్ చేశారు. అందరూ కూడా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఇందులో ప్రణీత్ రావు ఏదైతే అప్పుడు డీఎస్పీగా వ్యవహరించారు, నిన్న ప్రణీత్ రావుని క్వశ్చన్ చేసిన సమయంలో అంటే విచారణ సమయంలో సిట్ అధికారులు విచారణ చేసిన సమయంలో కూడా పూర్తిగా కూడా అసలు ఈ సిట్ ఏర్పడిన సమయంలో స్పెషల్ గా ఈ డీఎస్పీ ఏర్పాటు చేయడం, ఓఎస్డీని ఏర్పాటు చేయడం ఇవన్నీ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ఏర్పాటైన సమయంలో చీఫ్ గా ఉన్న ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు అప్పట్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న సమయంలో ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ముఖ్యంగా ఎలక్షన్ల సమయంలో దాదాపుగా 200 మందికి పైగా పొలిటికల్ లీడర్లు, అది ప్రతిపక్షాలే కావచ్చు లేకపోతే స్వపక్షానికి సంబంధించిన అంటే అప్పటి బీఆర్ఎస్ లీడర్లు కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరు చేయమని ఆదేశాలు ఇచ్చారు అనే దానిపైన పూర్తి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే కీలకంగా అంటే ఈ ఓటమి తర్వాత 2023 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే ఆ రోజు సాయంత్రమే ప్రభాకర్ రావు వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మొత్తం కూడా హార్డ్ డిస్క్లు మొత్తాన్ని కూడా తగలబెట్టేసి అవన్నీ కూడా మూసీలో వేసేయాలంటూ కూడా అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయనేది నిన్న ప్రణీత్ రావు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న ప్రణీత్ రావు ఏవైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో అంతా కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు ఏదైతే ప్రభాకర్ రావును విచారిస్తున్న సమయంలో వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని కూడా నిన్న ప్రణీత్ రావు ఏదైతే చెప్పడం జరిగిందో ప్రణీత్ రావు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రభాకర్ రావుని అయితే క్వశ్చన్ చేయబోతున్నారు. ఇంటరాగేషన్ మొత్తం కూడా అంటే ఏదైతే విచారణ సమయంలో నిన్న ప్రణీత్ రావు చెప్పినది, అలాగే గతంలో తిరుపతి అన్న చెప్పింది, ఏసీపీగా పంజాగుట్ట ఏసీపీగా ఉన్న తిరుపతి అన్న చెప్పింది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా గతంలో వాళ్ళు విచారణ చేసిన సిట్కి సంబంధించి ఎవరైతున్నారో దీనికి సంబంధించి ఎస్ఐబికి సంబంధించిన అధికారులు అప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళని విచారించిన సమయంలో రికార్డ్ చేసుకున్న స్టేట్మెంట్లన్నింటినీ కూడా ప్రభాకర్ రావు ముందైతే ఉంచి వాళ్ళనైతే ప్రశ్నించడం జరుగుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.